కొంతమంది పనికిమాలిన మొఖాలు చెత్త చెత్త కామెంట్స్ అన్నీ పెడుతూ ఉంటారు. ఎందుకంటే చెప్పేది కూడా పూర్తిగా వినరు. వాళ్ళకేదో వీళ్ళు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటిని పోషిస్తున్నట్లుగా, వాళ్ళకేదో వాళ్ళు సంపాదించిన దాంట్లో సగం ఇస్తున్నట్లుగా బిల్డప్లు ఇస్తూ వచ్చిందిలే ఫోన్ అని ఊరికే మెసేజ్లు ఇష్టం వచ్చినట్లుగా మెసేజ్లు పెడతారు. మాకేమో పని లేక వీడియోస్ చేసుకోవట్లేదండి. మాకు పనికి ఉంది కాబట్టి మాకు ఏదో ఒకటి వీడియో చేయాలి కాబట్టి యూట్యూబ్ పెట్టుకొని మేము ఉన్నదే చెప్తున్నాము బిగ్ బాస్లో. అంతేగాని నాకెవరూ ఫేవరిజం లేదు. నేను అసలు ఎవరికి కూడా ఓటు వేయాలని నాకు అనిపించినప్పుడే ఓటు వేస్తాను. దివ్య నాకు ఫేవరిజం కాదు, అలానే నాకు తనూజ ఫేవరిజం కాదు, ఎవరు ఫేవరిజం కాదు. అక్కడ ఏం జరుగుతుందనేదే రివ్యూ ఇస్తున్నాం తప్ప వేరే ఏది కూడా ఇవ్వట్లేదు. నేను ఇందాక ఒక వీడియో చేసినప్పుడు కొంతమంది చెత్త మోకాలు చెత్త కామెంట్స్ పెడుతున్నారు. మీకు పని పాట లేకుండా కామెంట్స్ పెడుతున్నారు. మాకు పనికి వచ్చిద్దండి, ఇది పనికి వచ్చేది కాబట్టే మేము వీడియో చేసుకుంటున్నాము, అంటే దీనివల్ల మాకు వ్యూస్ వస్తాయని. అంతే తప్ప మేము పనులు మానుకొని మీ చేత మేము తిట్టించుకోవటానికి కాదు. మాకేదో ఉపయోగం ఉండిద్ది, వీడియో వ్యూస్ వస్తాయి, వ్యూస్ వస్తే దానికి తగ్గ మనీ వచ్చిద్ది, అందువల్ల వీడియో చేస్తున్నాం. కానీ తనూజ మాకేదో డబ్బులు ఇచ్చిద్దని, లేకపోతే దివ్య మాకేదో డబ్బులు ఇచ్చిద్దని పనికి మాలిన కామెంట్స్ పెట్టే వాళ్ళకి వాళ్ళు వచ్చి సంపాదించిన దాంట్లో మీకేమి ఇవ్వరు, మీకు పని పాట ఏమి ఉండదు కామెంట్స్ పెట్టే వాళ్ళకి. అలానే బిగ్ బాస్ వలన ఎవరికి ఏది రాదండి, అక్కడ ఉన్న వాళ్ళకే మనీ వచ్చింది. అంతే తప్ప నేను దివ్య ఫ్యాన్ని, నేను తనూజ ఫ్యాన్ అని చెప్పుకునే వాళ్ళు వచ్చేమో మీ ఇంట్లో మీ యొక్క అవసరాలు తీర్చరు, అలానే వాళ్ళకి వచ్చిన డబ్బులు మీకేమీ ఇవ్వరు. అది ఒకసారి తెలుసుకొని సచ్చి కామెంట్స్ పెడితే మంచిదని. ఇకపోతే నిన్న గొడవలో నేను ఎవరిది తప్పు, నాకు దివ్య ఇష్టం లేదు, తనూజ ఇష్టం లేదు, వాళ్ళు ఏమి గొడవ చేసుకున్నారో దాన్నే రివ్యూ ఇస్తున్నాను తప్ప వేరే ఏది నేనేమన్నా పర్సనల్గా ఏది ఇవ్వట్లేదు. అక్కడ తనూజ ఎంత తప్పు ఉందో అలానే దివ్యది కూడా అంతే తప్పు ఉందని నేను చెప్తున్నాను. అది అర్థం చేసుకోకుండా ఏదేదో ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ పెట్టుకుంటూ అసలు వినండి ఏం వీడియో చెప్తుంది. లేదా మీకు పని ఉందంటే పక్కన తోసేసుకోండి, మేము కూడా వీడియోస్ చూస్తాము, మాకు ఖాళీ ఉన్నప్పుడు వీడియోస్ చూస్తాము, నచ్చితే వీడియో లైక్ చేస్తాము, నచ్చలేదంటే పైకి ట్రోల్ చేసేసుకుంటాం, అంటే పైకి తోసేస్తాము. అలా చేసుకోండి మీకు అవసరం లేకపోతే వీడియోస్ని. అంతేగాని మేము చెప్తున్న దాంట్లో తప్పేంటి రాంగ్ ఏంటని ఆలోచించే వాళ్ళు మంచిగానే కామెంట్స్ పెడతారు. ఎందుకు ఏముంది, ఎవరికి మీరు కామెంట్స్ పెట్టడం వల్ల ఎవరికి యూజ్ ఉండదు కాదు, మీకు టైం వేస్ట్ తప్ప. మాకు టైం కావాలి, ఎందుకంటే మేము వీడియోస్ వేసుకుంటున్నాము, మేము ఏదో చేయాలి యూట్యూబ్లో, ఎంతో కొంత మనీ సంపాదించుకోవాలి కాబట్టి మేము యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ చేస్తున్నాం. అంతే తప్ప మాకు వాళ్ళ ఫేవరిజం వీళ్ళు ఫేవరిజం అని కాదు. అసలు నేను ఎవరికి ఓటు కూడా వెయ్యను. నేను ఎందుకు వేయాలండి ఓటు, కాదు ఎందుకు వేయాలి వాళ్ళు ఎవరికి ఓటు. నేను రివ్యూ ఎందుకు ఇస్తున్నామని మీరు అనొచ్చు, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ఆ రైట్ ఉంది, వేసుకునే రైట్ ఉంది, నేను వీడియోస్ పెట్టుకున్న రైట్స్ ఉన్నాయి కాబట్టి నేను వీడియోస్ పెట్టుకుంటాను, మనీ సంపాదించుకోవాలి కాబట్టి మేమేమి వేరే రోల్స్ ఏం చేయట్లేదు కదా, వీడియోస్ పెట్టుకుంటున్నాము. అది మేమేమి రాంగ్ పెట్టట్లేదు కదా, జరిగిందే పెడుతున్నాము. ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా అసలు కామెంట్స్ అసలు పట్టించుకోకూడదు. మనం ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి చెత్త కామెంట్స్ పెట్టే వాళ్ళని అసలు పట్టించుకోకూడదు. ఇంకా నిన్న విషయం జరిగిన దాంట్లో తనూజ దివ్యనంది, దివ్య తనూజానంది ఇద్దరు అన్నారు. కానీ నేను అన్నది ఏంటంటే తనూజ ఒక 2 మాటలు తూలింది, దివ్య కూడా అందే. బయట నువ్వు సీరియల్ ఆమె ఏదో సీరియల్ అని నటించిద్దని ఏదో నటించిద్దని అదంది. కానీ నేను ఏంటంటే అంటుంది ఒక పాయింట్, దివ్య ఏం చేస్తుందనేది ఆమె ఎవరండి చెప్పడానికి కాదు, ఆమె ఏం చేస్తుందో ఆడియన్స్ చెప్పాలి, దివ్య ఏం చేస్తుందో ఆడియన్సే చెప్పాలి. అక్కడ ఉన్నది ఏంటంటే అక్కడ మనం అనేది ఏంటంటే మనకు బయట ఉన్నది జరిగిద్ది, కానీ వాళ్ళకి ఇంకా మనకన్నా కూడా స్పష్టంగా తెలిసిద్ది ఎవరు ఎలా బాండింగ్లో ఉన్నారు, ఎవరు ఏ బాండింగ్లో ఉన్నది. బహుశా ఆమెకు తెలియచ్చు వాళ్ళ బాండింగ్ ఏంటి, దివ్య ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. ఆమె ఏంటంటే తనూజ అంది వెంటనే అనేసింది ఏంటంటే ఒక మనిషి ఇష్టం లేకపోయినా కానీ ఆ మనిషి వెనుక నువ్వు తిరుగుతున్నావు, ఆ మాట అనకుండా వేరే ఏదైనా మాట అంటే బాగుండేది అని నేను ఒక వీడియో చేశాను. దాని మీద ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు. మీకు తనూజ ఫ్యాన్ అయితే మీరు తీసుకొని ఆమె సంపాదించిన దాంట్లో మీరు సగం తీసుకొని మీ ఇళ్ళకి తీసుకెళ్ళండి, ఇచ్చిద్దేమో. ఊరికే ఫ్యాన్స్ అని చెప్పుకొని ట్రోల్స్ చేసుకోవటము, వేసే వాళ్ళని వీడియోస్ చేసే వాళ్ళని ఏం పని పాట ఉండదా, వాళ్ళు సంపాదించుకొని మీకు ఏమైనా ఇస్తున్నారా? మీరు రెయ్యంబోలు కష్టపడి కుటుంబాలు నడుపుకోవాలి, వాళ్ళు సంపాదించి వాళ్ళు ఫ్యాన్స్ అని ఈన్స్ అని చెప్పుకొని మీకు మాకు వచ్చేది ఏమి ఉండదు.
సో అక్కడ ఏంటంటే దివ్య అంది, అలానే ఆమె అంది. ఆమె 2 మాటలు అంది. దివ్య కూడా అనలేదేనా. దివ్య కూడా నాకు అసలు ఫేవరేజం కాదు. నేను దివ్య గురించి చాలా వీడియోస్ చేశాను, అది మెయిన్ హెడ్డింగ్లోనే పెట్టాను. అది చూసిన వాళ్ళైతే చెయ్యరు కామెంట్స్. ఆమె ఏమంది, అవునులే మాకు తెలుసులే మీరు ఏం చేశారు, సింపతి డ్రామాలు చూపిస్తూ ఉంటావు అంటే ఎక్కువ తనూజ ఏడ్చింది కాబట్టి ఇప్పుడు తగ్గించింది అది కూడా. అది అంది. ఈమెమంది టక్కున తనూజ ఒక మనిషి ఇష్టం లేకపోయినా కానీ ఆ మనిషి చుట్టూ తిరుగుతున్నావు అనేసి అన్నట్టు, అది కాకుండా వేరే ఆ మాట అంటే బాగుండేది అని నేను అన్నాను. దానికి ఈమెకి కోపం వచ్చింది. ఆమె ఏం చేస్తుందో మనకు అర్థమవుతుంది, ఆడియన్స్కి అర్థమవుతుంది దివ్యకి. బట్ దివ్యకి అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆమె బయటకు వచ్చిన తర్వాత బహుశా అది తెలుసుకునిద్దేమో. తనూజని కూడా అంది, ఎంత సింపతి డ్రామా చూస్తుందంటే ఆమె కొంచెం ఏడ్చింది కాబట్టి అంది. అలానే నేను అనేది ఏంటంటే తనూజ అది కాకుండా ఇంకోటి అంటే బాగుండేది. తనూజ అంది, దివ్య అంది, ఇద్దరు గొడవలు ఆడుకున్నారు. కాకపోతే ఏంటంటే అవునవునులే బయట మేము చూసాం అనేది, అంటే ఆమె ఏం చేసిద్దో మనకు తెలీదు దివ్య. మరి ఆమె నేను ఫస్ట్ టైం చూడటము ఆ మాట అంది. ఆమె ఏమందంటే మీ బయటి విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు, ఇక్కడ బయట విషయాలు మాట్లాడకూడదు కదా అనేసి అంది. ఈమె సింపతి డ్రామా చేస్తున్నామని ఆమె సీరియల్లో చేసేది కాబట్టి ఈమంది, ఆమె ఆ మాట అంది. ఇద్దరు చెల్లు. కాకపోతే ఏంటంటే ఒక మనిషి ఇష్టం లేకపోయినా తిరుగుతున్నాను అనకుండా ఇంకా వేరే మాట అంటే బాగుండేదని నా అర్థము. వీళ్ళిద్దరూ తిట్టుకునేదే అసహ్యము, దాంట్లో మళ్ళీ భరణి గారిని లాగటము. భరణి గారని దివ్య అనలేదు, భరణి గారనే అంది. అది తనూజ మరి కన్ఫ్యూజన్లో అయిందా. ఒక భరణి గారిని మధ్యలో పెట్టి వీళ్ళిద్దరు ఇట్లా గొడవలు ఆడుకోవటం, ఇలా తిట్టుకోవటం అస్సలు బాగోలేదు తెలుసా. ఎందుకంటే భరణి గారిని బ్లేమ్ చేయటం, ఆయన ఆల్రెడీ ఒక మెచ్యూర్ పర్సన్ని దివ్య ఆ విధంగా చేస్తుంది. ఆయన కొంచెం వెనక తగ్గినా కానీ దివ్య అసలు తగ్గట్లేదు. మొన్న కూడా చండాలంగా మాట్లాడింది. సో ఏంటంటే భరణి గారి కోసం వీళ్ళు గొడవలు ఆడుకోవటం అస్సలు చండాలంగా ఉంది.